పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకప్పటి జనసంఘ్ నాయకులు. ఇప్పటి భారతీయ జనతా పార్టీకి పూర్వపు సంస్థే జనసంఘ్. అప్పటి జనసంఘ్ అన్న, ఇప్పటి భారతీయ జనతా పార్టీ అన్న క్రమశిక్షణకు మారుపేరు అనేది ప్రజల అభిప్రాయం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీని మలిచిన మరి అప్పటి జనసంఘ్ నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ వ్యక్తిత్వం, క్రమశిక్షణ ఇంకెంతో ఉన్నతంగా ఉండేవో కదా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలో నాగల చంద్రబాను అనే గ్రామంలో జన్మించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి జీవితాన్ని భారతదేశానికి సమర్పించిన మొదటి ఘట్టం 1937లో కాన్పూర్లో డిగ్రీ చదువుతున్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరటం. 1942వ సంవత్సరం సంఘ్ ప్రచారక్గా రావటం రెండవ ఘట్టం. 1952 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీలో ప్రవేశించడం మూడో ఘట్టం. అనతి కాలంలోనే భారతీయ జనసంఘ్ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన సంఘటనా కౌశల్యం వారిది. ఈ భారతదేశ సమగ్ర వికాసం కోసం, తద్వారా మానవ జాతి వికాసానికి నమూనాగా నిలవగలిగే ఏకాత్మత మానవ దర్శనం 1965 సంవత్సరం విజయవాడలో జరిగిన అఖిల భారత జనసంఘ్ కార్యకర్తల సమావేశంలో వివరించారు. అది వారి జీవితంలో 4వ ఘట్టంగా చెప్పుకోవచ్చు. తొలితరం సంఘ ప్రచారకులు బిఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన స్వర్గీయ దత్తోపంత్ ఠింగ్డేజీ నాగపూర్లో జనసంఘ్లో పనిచేస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టికెట్ రాని ఓ కార్యకర్త ఆయన వద్దకు వచ్చాడు. పార్టీ కోసమై నన్ను నేను నాశనం చేసుకున్నాను, పార్టీకి కార్యకర్తలంటే గౌరవమే లేదు అంటూ తన కోపాన్నంతా ఠింగ్డేజీ ముందు ఆవేశంతో వెళ్ళగక్కుకున్నాడు. ఠింగ్డేజీ అంతా ప్రశాంతంగా విని, మీరు ఢిల్లీ వెళ్లి దీన్ దయాళ్జీని కలుసుకోండి అని ఆయన్ను పంపించాడు. ఆ కార్యకర్త దీన్ దయాళ్జీని కలుసుకునేందుకు అలా కోపంతోనే ఢిల్లీ వెళ్ళాడు. దీన్ దయాళ్జీ ఈ కార్యకర్తను చూసి కుశల ప్రశ్నలు వేసి సాయంకాలం భోజనాలు అయ్యాక తీరికగా మాట్లాడుకుందాం అన్నారు. సరే అని ఆ కార్యకర్త కార్యాలయంలోనే ఉండిపోయాడు. అలా ఉండిపోయి పార్టీ అఖిల భారత కార్యదర్శి అయిన దీన్ దయాళ్జీ రోజల్లా ఏం చేస్తున్నారో చూస్తూ కూచున్నాడు. పోయిన కాగితం ఏదో కావాల్సి వస్తే చెత్తబుట్టలో వెతుక్కోవడం, సైక్లోస్టైల్ మిషన్ సరిగ్గా పనిచేయకపోతే చిన్న సుత్తి పుచ్చుకొని దాన్ని సరిచేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దీన్ దయాళ్జీ స్వయంగా చేసుకుంటున్నారు. ఇంతలో శ్రీ జగదీష్ ప్రసాద్ మాథుర్ వచ్చి ఆ కార్యకర్తను హోటల్కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసి రండి అన్నారు. దీన్ దయాళ్జీ ఇంకా భోజనం చెయ్యనే లేదు. పాలు బ్రెడ్ తెప్పించుకున్నారు. ఇదంతా ఆ కార్యకర్త గమనిస్తూ ఉన్నాడు. ఈ జనరల్ సెక్రటరీకి గౌరవ ప్రతిష్టల ధ్యాసే లేదని ఈ కార్యకర్తకు అనిపించింది. దీన్ దయాళ్జీ ఏ నియోజకవర్గం నుండి పోటీకి నిలబడ్డారు అని ఆయన ఎవరినో అడిగాడు. దీన్ దయాళ్జీ అసలు ఎన్నికలలో పోటీ చేయడం లేదయ్యా బాబు అన్నారు. వాళ్ళు అయితే ఏ అభ్యర్థి కోసం పని చేస్తున్నారు అని అడిగారు. 300 మంది అభ్యర్థుల ఎన్నికల పనిని చూస్తున్నారు అని సమాధానం. ఇక సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి దీన్ దయాళ్జీ పని ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఈ కార్యకర్తతో సంభాషించడానికి సిద్ధమయ్యారు. ఇద్దరి కోసం భోజనం తెప్పించి, ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది తీరిగ్గా చెప్పండి, ఉదయం 6 గంటల వరకు నాకు ఖాళీయే అన్నాడు దీన్ దయాళ్జీ. అప్పుడు ఆ కార్యకర్త తడపడుతూ, ఆ ఆ ఏమీ లేదు పండిట్జీ, ఒకసారి మీ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను అని వెంటనే నాగపూర్కి తిరిగి ప్రయాణమయ్యాడు. నాగపూర్ వచ్చి ఠింగ్డేజీని కలిశాడు. మీ ఆరోపణకు సమాధానం దొరికిందా బాయి అని ఠింగ్డేజీ ఆయనను అడిగాడు. ఆ ఏమీ లేదు, ఏమీ లేదు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ ఠింగ్డేజీ విడిచిపెట్టకుండా, ఏమీ లేకపోవడం ఏంటి బాయి, ఆ రోజు మీరు చాలా విసురుగా కార్యకర్తల ముందు పార్టీని నిందించారు కదా, మరి దీన్ దయాళ్జీకి మీ ఆరోపణలను ఎందుకు వినిపించలేదు అని ఠింగ్డేజీ పట్టుకున్నారు. ఆ కార్యకర్త నీళ్లు నములుతూ, ఏదో అన్నాలే పోనీయండి, పొరపాటయింది, ఎడాపెడా అడిగేద్దామని ఢిల్లీ వెళ్ళాను. ఆ రోజంతా దీన్ దయాళ్జీని చూశాక నా నష్టం గురించి ఆ మహనీయుడికి
ఎలా చెప్పాలో అర్థం కాలేదు అన్నాడు. అని కాసేపు ఆగి ఒంటి నిండా గాయాలైన గాయాలకు ఉప్పు అద్దుకొని పనిచేసుకుంటూ పోతున్న వాళ్ళ ముందు నా చిటికెన వేలికి చీమ కుట్టింది చూడండి అని ఎలా చెప్పాను అనే మాటకు గుర్తు వచ్చి వెంటనే ఇంటికి వచ్చేశాను అన్నాడు ఆ కార్యకర్త. ఇలా భారతదేశ రాజకీయాలలో జనసంఘకు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. కాలికట్లో జరిగిన అఖిల భారత జనసంఘ్ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి నార్జించారు. ఆ కీర్తియే జనసంఘ్ సిద్ధాంత వ్యతిరేకుల కినకకు కారణమైంది. వారి దుష్ట రాజకీయాలకు మహాతపస్వి బలి అయినారు. ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయి రైల్వే స్టేషన్లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం మాదిరిగానే దీన్ దయాల్జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీన్ దయాల్జీ వంటి మహా వ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి.